హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అంటే మీలో కొంతమంది నాకు కాంటాక్ట్ చేసి మరీ చెప్తున్నారు. వీడియోస్ అనేవి అంటే మీరు పోస్ట్ చేస్తున్నా మాకు నోటిఫికేషన్ అనేది రావట్లేదు. అది ఎందుకు రావట్లేదు అని. ఆ బెల్ సింబల్ మీద మీరు అంటే క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఒకవేళ బెల్ సింబల్ మీద క్లిక్ చేసినా మీకు నోటిఫికేషన్ రాకపోతే మళ్ళీ డబుల్ ట్యాప్ చేస్తే సరిపోతుందండి. దట్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇలాంటి వీడియోస్ ఏంటంటే ఎంతో కొంత మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్‌కి బాగా రిఫ్లెక్ట్ అవుతాయండి. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలనుకుంటున్నానంటే, మీ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం అంటే సర్‌నేమ్ కాదండి. ఫుల్ నేమ్ ఉంటుంది కదా! దాంట్లో ఫస్ట్ లెటర్ ఉంటుంది కదా! ఆ లెటర్ ప్రకారం ఫినాన్సెస్ రిలేటెడ్‌గా యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి? అంటే ఇప్పుడు మీలో చాలా మందికి ఫినాన్షియల్ సిట్యుయేషన్స్ అంటే డిఫరెంట్ సిట్యుయేషన్స్ ఉంటాయండి. కొంతమందేంటంటే డబ్బులిచ్చేసి సమస్యలనేవి ఎదుర్కొంటుంటారు. అంటే కొంతమంది డబ్బులడిగారు. ఇచ్చేసాము. వాళ్ళేంటంటే తిరిగివ్వట్లేదు, ఇబ్బంది పెడుతున్నారు అని నా దగ్గరికొచ్చేవాళ్ళు చాలా మందున్నారు. ఇంకొంతమందేంటంటే అప్పు తీసుకుంటారు. అది తీర్చలేక ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారండి. సో, ఇంకొంతమందేంటంటే ఎంత కష్టపడుతున్నా, ఎంత చేస్తున్నా సరే మనీ అనేది చేతికి వస్తున్నట్టే వస్తుంది. కానీ వెంటనే మళ్ళీ వెళ్ళిపోతుంది. అసలు చేతుల్లో డబ్బులు నిలబడట్లేదని చెప్పేవాళ్ళు ఉన్నారు. సో, ఇంకొంతమందేంటంటే కొన్ని పర్చేస్ చేస్తున్నా కలిసి రావట్లేదు. లేకపోతే కొన్ని పర్చేస్ చేయొచ్చా? అంటే డిఫరెంట్ కేటగరీస్ అండి. ఫినాన్సెస్ అనేవేంటంటే ఒక్క టైపే ఉంటాయని చెప్పడానికి లేదు. సేమ్ మనకి కెరియర్‌లో ఎలా అయితే డిఫరెంట్ పాత్స్ ఉంటాయో ఫినాన్సెస్‌లో కూడా చాలా సిట్యుయేషన్స్ ఉంటాయి. జనరల్‌గా మీకేంటంటే యూనివర్స్ అసలు ఏం గైడెన్స్ ఇస్తుంది? నేను ఓవరాల్‌గా మాట్లాడతానండి. అంటే డబ్బులు ఇచ్చిన దగ్గర, తీసుకున్న దగ్గర లేకపోతే ఏదైనా పర్చేస్ చేయాలనుకున్న దగ్గర అసలు అంటే ఓవరాల్‌గా మీకు నేను గైడెన్స్ అయితే ఇస్తాను ఈ రీడింగ్‌లో. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఎందుకంటే నాకు తెలుసు చాలా మందికి ఈ ఫ్యామిలీ సిట్యుయేషన్స్ అనేవి ఉంటాయి. చాలా మంది ఏంటంటే ఇలాంటి రీడింగ్స్ చేయడం కోసం కూడా ఎదురు చూస్తున్న వాళ్ళు ఉంటారు. కాకపోతే నేను ఇలాంటి రీడింగ్స్ ఎందుకు ఫ్రీక్వెంట్‌గా చేయనంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళలో మెజారిటీగా వచ్చే వాళ్ళంతా కూడా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో సఫర్ అవుతున్న వాళ్ళేనండి. పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది ఇంపార్టెంట్ కదా! దాని బేస్డ్ గానే చేస్తాను. బట్ అప్పుడప్పుడు మాత్రం ఇలాంటి రీడింగ్స్ చేస్తే ఎంతో కొంతమందికైనా యూజ్ అవుతది అని మాత్రమే చేయడం. డెఫినిట్‌గా ఇలాంటి వీడియోస్ చేస్తున్నప్పుడు మాత్రం సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చేస్తున్నప్పుడు మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా ఇలాంటి కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేయగలుగుతాను. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ABGHMNSTY లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి CDIJOPUVZ లెటర్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి EFKLQRWX లెటర్స్ ఉన్నాయి. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మన ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టికులర్‌గా ఈ ABGHMNSTY లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. అసలు చూద్దాం. మీ ఫినాన్షియల్ సిట్యుయేషన్స్‌కి యూనివర్స్ మీకు ఇప్పుడు ఇచ్చే గైడెన్స్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ నేనేంటంటే ఓవరాల్‌గా మాట్లాడతానండి ఫినాన్సెస్ రిలేటెడ్‌గా చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఫినాన్షియల్‌గా మీకేంటంటే పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా నాకు అనిపించట్లేదండి. అంటే మేబీ పాస్ట్ అయినా సరే మీకు అంత ఛాలెంజెస్, అంత కాంప్లికేటెడ్‌గా ఉన్నట్టుగా అనిపించట్లేదు. చాలా న్యూట్రల్‌గా కనిపిస్తుంది. ఆఫ్‌కోర్స్ మీకేంటంటే కొంత ఫినాన్షియల్‌గా స్టేబుల్ అవ్వడానికి ఆపర్చునిటీస్ కూడా వచ్చాయి. దాన్ని కూడా మీరేంటంటే ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవడం కానీ ఆర్ అట్‌లీస్ట్ మీకేంటంటే ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉందేమో అని నాకనిపిస్తుంది. మీ కార్డ్స్‌లో ఏంటంటే ఆ పాజిటివిటీ ఉంది. ఈవెన్ ఫినాన్షియల్‌గా గ్రోత్ కోసం మీరేంటంటే
కొన్ని కరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయడం కానీ అన్ని చేసినట్టే అనిపిస్తుంది. సో బేసిక్ గా పెద్ద ఛాలెంజెస్ అయితే ఏం కనిపించట్లేదు. కాకపోతే అంటే నేను ఇక్కడ ఒక ఆర్డర్ లో చెప్పడానికి ట్రై చేస్తాను రీడింగ్, బట్ నాకు మెసేజెస్ ఛానల్ అయిన దాని ప్రకారం అయితే నేను చెప్తాను. సో ఇక్కడ ఇప్పుడు ఏంటంటే మీలో కొంతమంది ఉంటారండి. అంటే వ్యక్తులకి డబ్బులు ఇచ్చేసి సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటారు. అంటే అప్పు అడిగారు. సో వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళే, లేకపోతే మనకి ఫ్రెండ్సే, లేకపోతే మొత్తానికి ఏదో అంటే వాళ్ళు కన్విన్స్ చేయడం వల్ల మీరు డబ్బులు ఇచ్చేసిన సందర్భాలు ఉండొచ్చు. సో వాళ్ళు కూడా ఏంటంటే ఇనీషియల్ గా మీకు అంత ప్రాబ్లమ్స్ ఏం క్రియేట్ చేయలేదండి. అంటే ఇన్ టైంలో వాళ్ళు ఎంతో కొంత మీకు మనీ ఇచ్చేస్తుండడం, వాళ్ళు అంటే సస్పీషియస్ గా బిహేవ్ చేయకుండా కొంత మీతో కోఆపరేటివ్ గా ఉన్నారని చెప్పొచ్చు. కాకపోతే ఇప్పుడు మాత్రం ఏంటంటే వీళ్ళు కోఆపరేట్ చేయట్లేదండి. వీళ్ళేంటంటే ఇంతకు ముందులా లేరు. అంటే మీకెలా అనిపిస్తుందంటే వీళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నట్టున్నారు. ఆర్ వీళ్ళేంటంటే ఇంతకు ముందు కంటే కూడా కొంచెం డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తున్నారు. ఇన్ టైమ్‌లో ఏది సెటిల్ చేయట్లేదు. అసలు ఇచ్చే పరిస్థితి ఉందా? లేదా? ఇలాంటి డౌట్స్ మీకు స్టార్ట్ అయ్యాయండి. అలా అని చెప్పి ఆ పర్సన్‌ని అడిగితే వాళ్ళేంటంటే మేమివ్వము, లేకపోతే మేమేంటంటే ఇదంతా కూడా ఇప్పట్లో సెటిల్ చేయలేము అలా ఏం చెప్పట్లేదు. అంటే ఏదో ఎస్కేపింగ్ ఆన్సర్స్ చెప్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. సో మీరేంటంటే ఇంక థింగ్స్‌ని మీ కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలని ఆలోచించడం కానీ, సో అసలు దీన్ని ఎలా సెటిల్ చేయాలని ఆలోచించడం అండ్ దీనికోసం మీరు ఆల్రెడీ ప్రయత్నాలు చేయడం స్టార్ట్ చేసినట్టుగా ఉన్నారు. కాకపోతే ఈ ప్రాసెస్ ఏంటంటే మీకంత పాజిటివ్‌గా అనిపించట్లేదండి. మీకేంటంటే థింగ్స్ ఎక్కడా కూడా వర్కౌట్ అవ్వట్లేదు సరి కదా! మరి కొంచెం బర్డెన్‌లా అనిపించడం, మరి కొంచెం అంటే వీళ్ళేంటి ఇంతకు ముందు కోఆపరేట్ చేశారు. ఇప్పుడేంటి అసలు కోఆపరేట్ చేయట్లేదు. అసలు వీళ్ళు మనకి కోఆపరేట్ చేస్తారా లేదా? మనం ఇచ్చింది మనకొచ్చేస్తుందా లేదా? లేకపోతే వీళ్ళు ఇలానే ఉంటారా? ఇంకొంతకాలం వీళ్ళ పరిస్థితి ఇలానే ఉంటుందా? అసలు ఏంటి అనుకోని మీకేంటంటే ఫుల్ కన్‌ఫ్యూజన్ వచ్చేస్తుందనమాట. ఎందుకంటే మీరు అంటే ఈ పర్సన్ దగ్గర నుంచి మనీ తీసుకునే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రయత్నాలు ఏవి కూడా ఫలించట్లేదండి. మీరు అనుకున్న దానికి కంప్లీట్‌గా డిఫరెంట్‌గా అవుతుంది. మీకు అలా అని చెప్పి ఈ విషయంలో ఎవరైనా సపోర్ట్ చేస్తారు, ఎవరిదైనా అంటే కోఆపరేషన్ ఉంటదా అంటే ఎవరు కూడా సపోర్ట్ కూడా చేయట్లేదు. దానివల్ల మీకేంటంటే ఏం అర్థం అవ్వట్లేదు. సో, వచ్చే రోజుల్లో కూడా ఎలా ఉంటుందంటే, ఈ మనీ మీకు రావడం అనేది కొంత కష్టం అవుతుందండి. ఆఫ్‌కోర్స్ అంటే వాళ్ళకి మీకు ఫైట్స్ కూడా జరగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మనీ అయితే అంత ఈజీగా రాదు. మోస్ట్‌లీ వాళ్ళతోని మీరు ఫైట్స్, ఆర్గ్యుమెంటు చేసి వాళ్ళతోని మీరేంటంటే ఇంకొంతకాలం మీ స్ట్రగుల్ తీసుకున్న తర్వాత మీకేమైనా సరే అది వస్తే రావచ్చు. బట్ 100% వస్తుందని కూడా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. జస్ట్ అంటే ఇప్పుడు కార్డ్స్ ప్రకారం మీకు నేను గైడెన్స్ ఇస్తున్నానంటే కరెంట్ ఎనర్జీస్ బేస్డ్ గానే కాబట్టి సో ఇప్పటికైనా సరే అట్‌లీస్ట్ మీరు చేస్తున్న ప్రయత్నాలయితే చేయొచ్చు కానీ ఇది కంట్రోలింగ్ లాగా లేకపోతే ఏదో థింగ్స్‌ని అంటే మీరు హ్యాండిల్ చేసేయగలరు. మీ వల్ల అయిపోతుంది అనుకుంటే ఇప్పట్లో అయితే ఇది జరగదండి. మేబీ వేరే వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అవ్వాలేమో. వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు మీరు కొంచెం గట్టిగా ఏమైనా మాట్లాడి ఏమైనా ప్రయత్నాలు చేయాలనుకుంటే చేయొచ్చు. సోలోగా మీరేంటంటే హ్యాండిల్ చేయగలరు, కంట్రోల్ అయిపోతుంది అనుకుంటే కొంచెం కష్టమే అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఆ పర్సన్స్ అంత ఈజీగా మీతో కోఆపరేట్ చేస్తారని నాకు అనిపించట్లేదు. సో జాగ్రత్తగా ఉంటే మంచిదండి. మీ మనీ విషయంలో మీరు ఇప్పటికైనా అలర్ట్ అవ్వడం బెటర్. మీకు ఆల్రెడీ డౌట్ స్టార్ట్ అయింది. సో అందుకే మీరు కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. కాకపోతే కంట్రోల్ చేయాలనుకోవడం తప్పు కాదు కానీ మీరేంటంటే ఈ ప్రాసెస్‌లో ఇంకొంచెం ఛాలెంజెస్ ఫేస్ చేయడం, ఇంకొంచెం మీకు స్ట్రగుల్‌లా అనిపించడం కూడా జరుగుతుంది. సో వచ్చే రోజుల్లో మాత్రం ఇదేంటంటే కొంచెం మీరు కష్టపడిన తర్వాత వ్యక్తులు ఇన్వాల్వ్ అయిన తర్వాత కొంత వాళ్ళకి మీకు ఏంటంటే కొన్ని ఆర్గ్యుమెంట్స్ జరిగిన తర్వాత ఇదంతా సెటిల్ అవ్వొచ్చండి. సో మరి నాకైతే ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో, ఈవెన్ మీరిప్పుడు ఎవరి దగ్గర అయినా సరే మనీ తీసుకోవాలి అనుకున్నా సరే కొంచెం ఆలోచించుకోండి. ఎందుకంటే, ఇక్కడ మనీ తీసుకోవడం అనేది ఓకే అండి. అది మీరు హ్యాండిల్ చేయగలరు అని ఈ టైంలో మీకు అనిపిస్తున్నా, మీకు వేరే ఛాలెంజెస్ ఉన్నాయి, వేరే సిట్యుయేషన్స్ ఉన్నాయంటే, ఈ టైంలో మనీ తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే, తీసుకున్నప్పుడు పర్వాలేదు కానీ, అది తీర్చడానికి చాలా చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఉంటదండి. మీలాంటి వాళ్ళకి కూడా పర్సన్స్‌తో డిస్ప్యూట్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే, ఇప్పుడు ఆ కేటగిరీలోనే అలా ఉండాలని ఏం లేదు. మనీ తీసుకున్న వాళ్ళు తీర్చడానికి కష్టపడతారు కాబట్టి, ఎదుటి వ్యక్తులేంటంటే మిమ్మల్ని అర్థం చేసుకోకపోవచ్చు. వాళ్ళకేంటంటే ఇలాంటి పరిస్థితి మీకుంది. సో, అందుకే మీరేంటంటే స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. సో, వాళ్ళకివ్వలేరు అన్నా సరే వాళ్ళు వినకపోవచ్చు. దానివల్ల మీరేంటంటే ఇంకా ఇంకా ఎక్కడి నుంచో మనీ తీసుకురావడం, లేదా అప్పుల మీద అప్పులు చేసి ఇక్కడ అప్పు తీర్చడం లాంటివైనా చేసే పరిస్థితి ఏర్పడొచ్చు. అంటే మీలో కొంతమంది ఆల్రెడీ అలాంటి ఫేజ్‌లో కూడా ఉండొచ్చు. బట్ వచ్చే రోజుల్లోని ఇది ఇంకా ఎక్కువవుతదండి. సో, నేను చెప్పాలనుకుంటుందేంటంటే కొంతకాలం అంటే ఆహ్, వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకపోతే మంచిది.
నేను అందుకే చెప్పాను కదా! అప్పుల మీద అప్పులు కూడా చేసిన వాళ్ళు ఉంటారని. అంటే ఇప్పుడు ఒక దగ్గర తీర్చాలనుకుని ఇంకొక దగ్గర నుంచి తీసుకొచ్చి తీర్చాలనుకుంటారు చూడండి. అలాంటివి ఎవరు చెయ్యొద్దండి. అది వర్కౌట్ అవ్వదు. కొంతకాలం ఏంటంటే అది చాలా ప్రాబ్లమ్ తీసుకొస్తదనమాట. అంటే ఒక్కసారి వీళ్ళందరి దగ్గర మీరు తీసుకుంది మీకు బర్డెన్‌లా అయిపోతదనమాట. అండ్ వాళ్ళు కూడా మీతోని కన్విన్స్ అవ్వరనమాట. అంటే మీ సిట్యుయేషన్ ఇలా ఉంది. మీరేంటంటే స్ట్రగుల్ అవుతున్నారు. అదంతా వాళ్ళేమి చూడరు. ఆ టైంలో వాళ్ళు ఇంకా ఎలా అయినా రియాక్ట్ అవుతారు. ఏదైనా చేస్తారు. సో, దానివల్ల మీకేంటంటే చాలా డేంజర్ అని చెప్తాను. సో, అలాంటి రిస్క్‌లు ఎవరు ఇక్కడ తీసుకోవద్దు. అది సార్ట్ ఔట్ చేయాలి అనుకోవడం తప్పు కాదు కానీ, సార్ట్ ఔట్ చేయడం కోసం ఇంకొక దగ్గర కొత్తగా అంటే ప్రాబ్లమ్ క్రియేట్ చేసుకోవడం అయితే కరెక్ట్ కాదు. సో, మీరు జాగ్రత్తగా ఉంటే మంచిది. మీ కార్డ్స్‌లో అలాంటి ఒక ఎనర్జీ నాకు కనిపిస్తుంది. ఈవెన్ మీలో ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేయాలనుకున్నా సరే ఇన్వెస్ట్ చేయండి. కాకపోతే ఇన్వెస్ట్ చేసినప్పుడు మీ ఫినాన్షియల్ సిట్యుయేషన్ ఏంటో చూడండి. కొంతమంది ఏం చేస్తారంటే ఇన్వెస్ట్ చేయాలనుకున్న దగ్గర వేరే దగ్గర నుంచి తీసుకురావడం కానీ, లేకపోతే వేరే వ్యక్తుల్ని ఇందులో ఇన్వాల్వ్ చేయడం కానీ చేస్తారండి. ఆఫ్‌కోర్స్ మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి ఇన్వెస్ట్ చేయాలి. ఈ థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలి అనుకోవడం కామన్‌గా జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు ఇది హ్యాండిల్ చేయలేరండి. ఈవెన్ వేరే వ్యక్తుల్ని ఇందులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ద్వారా కూడా ఇది చేయిస్తున్నప్పుడు అంటే ఇనీషియల్‌గా మంచిగా ఉన్నంత వరకు వాళ్ళు మంచిగానే ఉంటారు. బట్ ఇది ఎక్కడో కానీ వర్కౌట్ అవ్వట్లేదు అనే టైంలో వాళ్ళు కూడా మీకేంటంటే సపోర్ట్ చేయకుండా ఎగెయిన్స్ట్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయడం కూడా జరగొచ్చు. సో, మనీ విషయంలో మాత్రం ఈ ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాస్ట్‌లో మీకు స్ట్రగుల్స్ లేవు. పాస్ట్‌లో మీరేంటంటే మరీ అంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అంత కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ కూడా ఫేస్ చేయకపోయి ఉండొచ్చు. బట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీకు అంత మంచిగా ప్లానింగ్ ఉందండి. పాస్ట్‌లో అలాంటి క్రైసిస్ లేవు. కానీ వచ్చే రోజుల్లో మాత్రం మీరు క్రైసిస్ అనేవి ఫేస్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఫినాన్షియల్‌గా ఎవరైతే డీలింగ్స్ చేస్తున్నారో జాగ్రత్తగా ఉంటే మంచిదండి. ఈవెన్ అంటే మనీ, ఫినాన్షియల్ గ్రోత్ పరిస్థితి ఏంటి? ఆల్రెడీ అంటే మీరు జాబ్ చేస్తూ ఉండొచ్చు. లేదా వెల్ సెటిల్డ్ అయినప్పటికీ కూడా మేబీ ఎందుకో కానీ ఫినాన్సెస్ అనేవి స్టేబుల్‌గా ఉండట్లేదు. అంటే వచ్చే రోజుల్లో కూడా ఈ ఖర్చులనేవి పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో మీరేం చేయాలంటే ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? ఆ ఖర్చనేది అవసరమా? అసలు అంటే దానివల్ల మీకేమొస్తుంది? అండ్ ఇలా మీరు ఖర్చు పెట్టడం వల్ల అసలు మీకు వ్యక్తులు ఎవరైనా సపోర్ట్ చేస్తారా? లేకపోతే ఇది మీరు ఖర్చు పెట్టడం అనేది వర్తీయేనా కాదా? ఇలా కొన్ని చూసుకోవాలండి. ఫుల్‌గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనీ విషయంలో మాత్రం కొంత స్ట్రగుల్ ఉంటుందండి. అవసరమైతే వ్యక్తులను కూడా కట్ చేసుకోవాల్సిన పరిస్థితొస్తది. ఇది నేను మళ్ళీ చెప్తున్నాను. మీ వాళ్ళు, బయటి వాళ్ళు అని కాదండి. మనీ విషయంలోని మీ సిట్యుయేషన్ ఎలా ఉంటదంటే వచ్చే రోజుల్లోని మీ వాళ్ళైనా, బయట వాళ్ళైనా సరే కట్ చేసుకోవాల్సిన పరిస్థితొస్తది. అంటే మీరు వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. లేకపోతే మీరేంటంటే మనీ విషయంలోని ఆల్రెడీ కొంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు అంటే, సో, ఈ స్ట్రగుల్ ఫేస్ చేయలేక మీరేంటంటే కొంతమంది వ్యక్తుల్ని కట్ చేసుకోవడమే మంచిది. సో, అలా కట్ చేసుకుంటే అయినా సరే మీ ఫినాన్షియల్ స్టేటస్ అనేది బెటర్ అవుతుంది అనే ఫీలింగ్ మీకొస్తది. సో, ఆ పాయింట్‌లో మీరేంటంటే కట్ చేసుకునే పరిస్థితి కూడా వస్తుంది. కట్ చేసుకుంటారు కూడా ఆబ్వియస్‌గా. ఈ పర్టిక్యులర్ థింగ్ వల్ల కూడా వ్యక్తులకి మీకు మధ్యలో కొన్ని డిఫరెన్సెస్ కూడా రావచ్చండి. బట్ మనీ విషయంలోనేంటంటే మనీ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు తప్పదండి. ఫినాన్షియల్‌గా మాత్రం కొంత స్ట్రగుల్ ఉంటుందండి కొంతకాలం మాత్రం. అది ఎందుకు అంటే మీకోసమే. మీరు అంటే గ్రోత్ చూడాలి. మీరేంటంటే ఫినాన్షియల్‌గా కొంత స్టేబుల్ అవ్వాలి అనుకున్నప్పుడు చాలా కష్టపడాల్సుంటుంది. వచ్చే రోజుల్లోని అంటే ఎక్కువ కష్టం కనిపిస్తుందండి. అంత ఈజీగా సుఖపడడానికి దారి కనిపించట్లేదు. రెండోదేంటంటే వ్యక్తులు మెయిన్ సపోర్ట్ చేయరండి. మీరేంటంటే వ్యక్తులతో మెయిన్ జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎలాంటి ఫినాన్షియల్ స్ట్రగుల్ తీసుకుంటున్నా ఇప్పుడు లేదు ఫినాన్షియల్‌గా హ్యాపీగా ఉన్నారు, కంఫర్టబుల్‌గా ఉన్నారన్నా సరే, వచ్చే రోజుల్లో మాత్రం స్ట్రగుల్ అయితే ఉంటుంది. అది ఎలా అయినా ఉండొచ్చు. అందుకే నేను ఒకటే చెప్తాను. ఇక్కడ మీకు మీరు ఫస్ట్ ప్రయారిటైజ్ చేసుకోండి. మీకిది ఇంపార్టెంట్. మీరిక్కడ స్టాండ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు డెఫినిట్‌గా మీరేంటంటే అలా స్టాండ్ తీసుకోవాల్సుంటుందండి. ఈవెన్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే మీలో కొంతమందేంటంటే వారసత్వంగా వచ్చే ఆస్తుల కోసం అని చెప్పి ఫైట్ చేస్తున్న వాళ్ళుంటారు. ఈ ఫైట్స్ మరికొంతకాలం ఎక్కువవుతదండి. డబ్బులు ఖర్చు కూడా చాలా ఎక్కువగానే ఉండొచ్చు. సో, నేనైతే ఒకటే చెప్తాను. అదంతా వర్తీ అనుకుంటేనే ఇదంతా చెయ్యండి. లేకపోతే కొంతకాలం సైలెంట్‌గా ఉండడం మంచిది. ఏది చేయకపోవడమే బెటర్ అండి. ఎందుకంటే ఈ ప్రాసెస్‌లోని మాత్రం డబ్బులు గట్టిగానే ఖర్చవుతాయి. సో, దానికి కూడా మీరేంటంటే బర్డెన్‌లా ఫీల్ అవ్వచ్చు. అంటే వచ్చిందేం లేదు కానీ ఇచ్చింది ఎక్కువైపోతుంది అనే ఫీలింగ్ వస్తదనమాట మీకు. సో, అది కూడా కొంచెం చూసుకోండి. ఏదైనా సరే మనీ విషయంలో మాత్రం కొంతకాలం ఏంటంటే జాగ్రత్తగా ఉండండి. మీ మనీని మాత్రం మీరేంటంటే ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టడం, ఎవరడిగితే వాళ్ళకిచ్చేయడం, లేకపోతే ఒక ప్లానింగ్ లేకుండా మనీ విషయంలోనే ఏంటంటే ఎలా పడితే అలా హ్యాండిల్ చేయడం అయితే చెయ్యొద్దండి. ఈవెన్ ఏదైనా పర్చేస్ చేయాలనుకున్నప్పుడు కూడా వర్తీ అనుకుంటేనే చెయ్యండి. దానివల్ల మళ్ళీ మీరు అప్పుల పాలవుతారు. దానివల్ల మీరేంటంటే
మళ్ళీ ఇంకేవో కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారంటే మాత్రం వద్దండి. సో అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకు ఫర్దర్ గా ఏం అడ్వైస్ ఇస్తుంది. సో మీరేంటంటేనండి ఆల్రెడీ పాస్ట్‌లోనే చాలా రిస్క్ తీసుకున్నట్టున్నారు. అంటే లోన్స్ తీసుకోవడం కానీ, ఇన్వెస్ట్ చేయడం కానీ, అంటే ఏదో పర్చేస్ చేయడం కానీ, లేకపోతే ఎవరో పర్సన్స్‌కి డబ్బులిచ్చేయడం కానీ, నాకు తెలిసి మీ నేచర్ ప్రకారం మీరేంటంటే ఎవరికీ కూడా అంత ఈజీగా డబ్బులిచ్చే టైప్ లాగా నాకు అనిపించట్లేదండి. బట్ అంటే ఇప్పుడు కొంతమంది వ్యక్తులకి ఇచ్చే పరిస్థితి ఉండొచ్చు మేబీ. సో మీరేంటంటే అలానే డబ్బులేమైనా ఇచ్చేసి రిస్క్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. మెయిన్ ఫినాన్సెస్ విషయంలోనేంటంటే మీరు ఏదో రిస్క్ తీసుకున్నారండి. సో ఈ రిస్క్ తీసుకోవడం వల్ల ఇప్పుడు మీకేంటంటే థింగ్స్ మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వట్లేదు. మీకెందుకో కానీ డిఫరెంట్‌గా జరుగుతుంది. సో ఇలా డిఫరెంట్‌గా జరుగుతుందని ఎవరు డిసప్పాయింట్ అవ్వొద్దండి. ఈ టైంలో కొంచెం ఫోకస్డ్‌గా ఉండండి అండ్ స్టేబుల్‌గా ఉండండి. డిటర్మినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ స్లోగా కూడా ఉండాలండి. ఏదో తొందరపడిపోయి ఈ స్టెప్ వేసేయాలి, ఇది చేసేయాలి, అలా ఏదో ఒకటి సాధించేద్దాం, లేకపోతే అలా ఏదో ఒకటి ఇది చేస్తే మారిపోతుంది, రష్ అవ్వద్దు. ఎందుకంటే చాలా ఆలోచించాలండి. ఇక్కడి నుంచి మీరు వేసే ప్రతి స్టెప్ కూడా క్రూషియల్లే. మీ ఫినాన్షియల్ స్టేటస్ అనేది అంటే బెటర్ అవ్వాలనుకున్నా, లేకపోతే మీరు మీ డౌన్ ఫాల్‌ని చూడాలనుకున్నా సరే, ఇది అంటే ఒక క్రూషియల్ పీరియడ్ అని చెప్పొచ్చండి. నాకు అలా ఎందుకు అనిపిస్తుందంటే, ఈ టైంలోని మీరు అంటే అనుకున్నంత పాజిటివ్‌గా మీకు రిజల్ట్ కనిపించదు. ఎక్కడా కూడా మీకేంటంటే మనీ ఫ్లో బాగుంది, లేకపోతే అబండెన్స్ అనేది క్రియేట్ అవుతుంది అన్నట్టు ఏమి ఉండదండి. మీకంతా ఎలా అనిపిస్తదంటే, ఇదేంటి ఇలా అవుతుంది? అసలు మన పరిస్థితి ఏంటి? ఎటువైపు వెళ్ళిపోతున్నాం అనే ఫీలింగ్ వస్తదనమాట. అలా వచ్చినా సరే మీరు ఎప్పుడైతే స్లో డౌన్ అవుతారో, మీరు థింగ్స్‌ని అంటే కొంత ఆలోచిస్తారో అంటే ఇక్కడ మీకు కాలిక్యులేషన్స్ కూడా తెలియాలండి. అంటే సిట్యుయేషన్స్‌ని కాలిక్యులేట్ చేసుకోవాలి. మనీని కాదు. గుర్తుపెట్టుకోండి. మనీని కాకుండా సిట్యుయేషన్‌ని కాలిక్యులేట్ చేసి, సిట్యుయేషన్‌ని బ్యాలెన్స్‌డ్‌గా కానీ మీరు హ్యాండిల్ చేస్తే మనీ మీ కంట్రోల్‌లో ఉంటదండి. లేదు అలా నేను చేయలేను. నేనేంటంటే ఓన్లీ మనీనే కాలిక్యులేట్ చేస్తానంటే ఎక్కడో కానీ మీరు డౌన్ ఫాల్‌ని కూడా చూస్తారు. జాగ్రత్తగా ఉంటే మంచిదండి. ఈ టైంలోని మీకేంటంటే అస్సలు థింగ్స్ ఎలా అనిపిస్తాయంటే మీ ఫేవర్‌లో జరగట్లేదన్నట్టే అనిపిస్తాయి. కానీ ఫేవర్‌లో జరగట్లేదు అనే దానికంటే కూడా యూనివర్స్ మిమ్మల్ని థింక్ చేయమని చెప్తుంది. మీకున్న స్పెషల్ ఎబిలిటీస్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేసుకోమని చెప్తుంది. ఎందుకంటే మీరు కరెక్ట్‌గా కానీ ఆలోచించి కన్సిడర్ చేస్తే ఫినాన్షియల్‌గా గ్రోత్ కనిపిస్తది. ఆర్ అట్‌లీస్ట్ ఫినాన్షియల్‌గా స్టెబిలిటీ కనిపిస్తది. లేకపోతే ఏమవుతుందంటే మీరు ఊహించనివన్నీ జరుగుతాయి. నేను దాని గురించి మాట్లాడాలనుకోవట్లేదు. బట్ మీరు ఆల్రెడీ కొన్ని స్టెప్స్ తీసుకున్నారు కాబట్టి ఇక్కడి నుంచైనా సరే మీరేంటంటే కేర్‌ఫుల్‌గా స్టెప్స్ వేయాల్సుంటుంది. రిస్క్ తీసుకోవడం అయిపోయిందండి. ఆ ఫేజ్ అయిపోయింది కాబట్టి ఇక్కడి నుంచి మీ క్యాపిటల్‌ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడంలో బిజీగా ఉండాలన్నమాట. దానికోసం కరెక్ట్‌గా ప్లాన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సి, డి, ఐ, జే, ఓ, పి, యు, వి, జెడ్ లెటర్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో సో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు మీ ఫినాన్షియల్ సిట్యుయేషన్ ఏంటి? అంటే పర్టిక్యులర్‌గా మీరు ఎలాంటి సిట్యుయేషన్ అయినా ఫేస్ చేస్తూ ఉండొచ్చండి. కొంతమందేంటంటే అప్పులు తీసుకొని బాధపడుతుంటారు. కొంతమంది అప్పిచ్చి బాధపడుతుంటారు. కొంతమందేంటంటే చేతిలోకి డబ్బులొస్తున్నా సరే అవి ఖర్చయిపోతుంటే బాధపడుతుంటారు. సో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క కేటగరీ. కొంతమంది ఇన్వెస్ట్ చేసేస్తారు. సో ఆ ఇన్వెస్ట్‌మెంట్ ఏమవుతుందో తెలియక బాధపడుతుంటారు. సో సఫరింగ్స్ డిఫరెంట్ టైప్ కదా! సో నాకు యూనివర్స్ ప్రకారం ఎలా అంటే మెసేజెస్ ఛానెల్ అయితే నేను అలానే రీడింగ్ అయితే ఈరోజు చెప్తానండి. మీరు ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా చూడండి. మీ సిట్యుయేషన్స్‌కి రెజోనేట్ అయితే తీసుకోండి. లేకపోతే లేదు. సో చూద్దాం యూనివర్స్ ఏం చెప్తుందో. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ ఫినాన్షియల్ స్టేటస్ అనేది అంత బ్యాడ్‌గా ఏం లేదండి. కొంతవరకు ఎలా కనిపిస్తుందంటే నాకు, అంటే పాస్ట్‌లో కొంత డౌన్ అయ్యారు. అంత స్టేబుల్‌గా లేకపోతే అంత బెటర్‌గా మీ ఫినాన్షియల్ స్టేటస్ ఉన్నట్టుగా నాకు అనిపించట్లేదు. బట్ ఏంటంటే మీలో ఒక పాజిటివిటీ ఉందండి. అదేంటంటే ఈరోజు కాకపోతే రేపైనా బెటర్ అవుతుంది. ఈరోజు కాకపోతే రేపైనా సరే మనం ఇది హ్యాండిల్ చేయగలం. మన వల్ల అవుతుంది. ఎక్కడో కానీ ఒక కాన్ఫిడెన్స్ ఉందండి. ఆ పాజిటివ్ యాటిట్యూడ్ వల్లే మీరేంటంటే సర్వైవ్ అవ్వగలుగుతున్నారని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంది ఫినాన్షియల్‌గా ఎప్పుడైతే డౌన్ అయిపోతారో, లేకపోతే వాళ్ళకి ఫినాన్షియల్‌గా కొన్ని క్రైసిస్ వచ్చినప్పుడు
అంటే అంత ఈజీగా పాజిటివ్ గా ఫీల్ అవ్వలేకపోతుంటారండి. ఎందుకంటే చాలా మంది లైఫ్ లో ఏంటంటే మనీ అనేది ఎవ్రీథింగ్ అన్నమాట. అఫ్ కోర్స్ అందరికీ ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. బట్ డెఫినెట్ గా మీకు మనీ అనేది ఎవ్రీథింగ్ అయినప్పటికీ కూడా ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ఉండడం వల్ల మీరేంటంటే ఇన్ టైమ్‌లో కొన్ని థింగ్స్ ని రికవర్ చేసుకోగలిగారండి. పాస్ట్‌లో మాత్రం ఇలానే జరిగింది. బట్ ఇప్పుడు మాత్రం ఎందుకో కానీ మీకెలా అనిపిస్తుందంటే మనీ విషయంలోని స్టెబిలిటీ లేదు. మనీ ఫ్లో అనేది ఎక్కువగా ఉంటదనుకుంటే మనీ ఏంటంటే ఎక్కువ ఖర్చయిపోతుంది. అసలు ఏంటి పరిస్థితి? వచ్చే రోజుల్లో కూడా క్రైసిస్ ఏమైనా ఫేస్ చేస్తారా? అని ఇలాంటి ఆలోచనలు అంటే ఫస్ట్ టైమ్ మీకేంటంటే ఇన్‌సెక్యూరిటీ స్టార్ట్ అయినట్టుగా నాకనిపిస్తుందండి. యాక్చువల్‌గా నేను మీకొకటే చెప్తాను. మీలో ఎవరైనా సరే అంటే ఇప్పుడు ఎవరికైనా డబ్బులిచ్చేసి అంటే వాళ్ళు తిరిగి ఇవ్వకుండా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నట్టయితే, దీన్ని మీరు హ్యాండిల్ చేయాలి అనుకున్నప్పుడు మీకు పేషెన్స్ ఉండాలండి. అండ్ కమిటెడ్‌గా ఉండాలి. మీ డబ్బులు మీరు ఎలా అయినా తెచ్చుకోవాలి. ఇది వస్తది మీ దగ్గరికి. మీ యాటిట్యూడ్ అలాంటిదేనండి. కాకపోతే రీసెంట్ టైమ్స్‌లోనే మీరెందుకో చేంజ్ అయిపోయారు. మీరెందుకో కానీ ఇంక నా వల్ల అవ్వట్లేదు. నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను. నాకేంటంటే సహనం లేదు. చాలా వరకు నేను ట్రై చేశాను. విసిగిపోయాను. అసలు ఏంటి నా పరిస్థితి? ఇలా అయిపోయిందేంటి అనుకోని ఎక్కడో కానీ మీకు అలాంటి ఆలోచనలు మొదలయ్యాయి. నేనేంటంటే సిట్యుయేషన్స్ ప్రకారం రీడింగ్ చెప్పుకుంటూ వెళ్తాను. సో, ఇక్కడేంటంటే ఫస్ట్ సిట్యుయేషన్ ఇదే. డబ్బులిచ్చిన దగ్గర వాళ్ళు డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్టయితే మీరు ఇలా ఫీల్ అవుతున్నట్టున్నారు. అంటే ఏంటి నా పరిస్థితి? అసలు వస్తదా? రాదా? అసలు ఏం చెయ్యాలి? నేనేంటంటే ఇక్కడ తొందరపడిపోయి ఏం చేసినా సరే మళ్ళీ అంటే అది రాకపోతే నా పరిస్థితి ఏంటి? రకరకాలుగా ఆలోచిస్తున్నారండి. మీరేంటంటే ఫైట్ చేయాలి, ఆర్గ్యుమెంట్ చేయాలి అని అనుకోవట్లేదు. దానికి రీజన్ ఏంటంటే యాక్చువల్‌గా మీరు చాలా మంచి వ్యక్తులండి. అంటే ఎదుటి వ్యక్తుల గురించి ఆలోచించే టైప్ అన్నమాట. ఎదుటి వ్యక్తుల్ని ఫస్ట్ పెట్టి మిమ్మల్ని సెకండ్ పెట్టుకుంటారు. అలాంటిది ఈ సిట్యుయేషన్‌లోని మీకు ఈ స్ట్రగుల్ ఉండడం వల్ల మీరేంటంటే వయలెన్స్‌ని చూజ్ చేసుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళతో ఫైట్ చేసి ఆర్గ్యుమెంట్ చేసినా డబ్బులివ్వకపోతే మీ పరిస్థితేంటి? సో, ఇలా ఆలోచిస్తున్నారనమాట. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మీలో అవేకెనింగ్ అనేది జరగలేదండి. అంటే ఇప్పుడు మీరిక్కడ ఆలోచించాల్సిందేంటంటే మీ డబ్బులివ్వరేమో, మీరేంటంటే సఫర్ అయ్యే పరిస్థితి వస్తదేమో అని మీరు ఆలోచిస్తున్నారు కానీ, ఇవి మీ డబ్బులు. మీకీ డబ్బుల మీద రైట్ ఉంది. ఈ డబ్బుల కోసం మీరు ఫైట్ చెయ్యొచ్చు. ఈ డబ్బులేంటంటే మీరు డిజర్వ్ చేస్తారు. మీరెంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బులు. లేకపోతే ఎక్కడి నుంచో వచ్చింది. ఆఫ్‌కోర్స్ ఇది మీదే కదా! సో, దీనికోసం ఏంటంటే మీరు కమిటెడ్‌గా ఉండాలండి. కమిట్మెంట్ అనేది మీలో ఉంటే మీ డబ్బులు మీకు తిరిగొస్తాయి. ఆఫ్‌కోర్స్ మీకు కమిట్మెంట్ ఉన్నా సరే మీరెంత పేషెన్స్‌తోని ఈ సిట్యుయేషన్‌లోని వెయిట్ చేస్తున్నా సరే ఇమ్మీడియేట్‌గా ఇది జరగదండి. మీరేంటంటే మళ్ళీ మళ్ళీ విసిగిపోవడం లానే అవుతుంది. కానీ యూనివర్స్ ఏం చెప్తుందంటే విసిగిపోయినా సరే గివ్ అప్ చేయొద్దు. స్టాండ్ తీసుకొని ఫైట్ చేయండి. ఫైట్ చేస్తే మీ డబ్బులొస్తాయి. ఎందుకంటే ఈరోజు ఈ ఛాలెంజ్ రేపు ఇదే రూపంలో ఇంకొక ఛాలెంజ్ రావచ్చు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటేనండి యూనివర్స్ మన ముందు ఒక ఛాలెంజ్ పెట్టినప్పుడు దాన్ని మనం హ్యాండిల్ ఎలా చేస్తామనే చూస్తదనమాట. అది మనం కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తే మళ్ళీ అలాంటి సిట్యుయేషన్ రాదు. అదే మనం కరెక్ట్‌గా హ్యాండిల్ చేయలేదనుకోండి, ఆ ప్లేస్‌లో మనకి ఇంకొక ఛాలెంజ్ తీసుకొచ్చి పెడుతుందనమాట. సో, అందుకే ఇదేంటంటే ఛాలెంజ్‌లా అనుకోవద్దు. మీ కమిట్మెంట్‌కి, మీ పేషెన్స్‌కి మీరు అంటే థింగ్స్‌ని ఎలా హ్యాండిల్ చేస్తారనేది యూనివర్స్ ఏంటంటే పరీక్షిస్తుందండి. సో, మీరేంటంటే ఈ పరీక్షలో పాస్ అవ్వాలంతే. సో, డెఫినెట్‌గా మీ గురించి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఈ సిట్యుయేషన్‌లో. మీ గురించి అంటే ఈ మనీ మీది. మీరు డిజర్వ్ చేస్తారు. సో, అవసరమైతే దీనికోసం వేరే వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేసైనా సరే మీరేంటంటే ఇది డీల్ చేస్తారు కానీ దీన్ని మాత్రం మీరు విడిచిపెట్టరు అనేలాగా మీరేంటంటే ఉండాలండి. అలా ఉంటేనే మీ డబ్బులు మీకు తిరిగొస్తాయి. రావడానికైతే ఛాన్సెస్ ఉన్నాయి. 100% కొంత టైం పడతది కానీ జరుగుతది. కాకపోతే మీకేంటంటే ఆ పేషెన్స్ ఉండాలి. కమిట్మెంట్ ఉండాలి. మీ డబ్బులు అని అది ఉండాలన్నమాట. సో, ఇంకొకటేంటంటే మీలో ఎవరైనా అప్పు తీసుకున్న వాళ్ళున్నా ఇది సెకండ్ కేటగరీ అన్నమాట. సో, అప్పు తీసుకున్న వాళ్ళేంటంటే డబ్బులు ఎలా తీర్చాలి? దీనివల్ల ఏమైనా ఇబ్బంది పడతామేమో, అంటే అసలు అనవసరంగా అప్పు చేసినట్టున్నాము. అప్పు చేయకుండా ఉంటే బావుండేదేమో, అసలు మన పరిస్థితి ఏంటి? ఇలా ఆలోచిస్తున్నట్టున్నారు. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ సిట్యుయేషన్‌లోని మీరు చూసే పాయింట్ ఆఫ్ వ్యూ చేంజ్ చేసుకోవాలండి. వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడాలి. ఆర్ అట్‌లీస్ట్ ఇక్కడేంటంటే మేబీ మీకు అంటే ఇది ఎలా తీర్చాలో అర్థం అవ్వట్లేదు. స్టక్ అయిపోయి ఉన్నారంటే మేబీ వేరే వాళ్ళ సజెషన్స్ వల్ల మీరేంటంటే దీని నుంచి బయటకి రావచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి. కాకపోతే అంటే మీకు పేషెన్స్ ఉండాలండి. ఈ సిట్యుయేషన్స్ అనేవి ఎందుకొచ్చాయంటే మిమ్మల్ని పరీక్షించడానికి. అలానే ఇవి శాశ్వతంగా ఉంటాయంటే ఉండవు. అంటే మీరు పడిపోతున్న ప్రతిసారి లెగుస్తారా లేదా? దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు?
అది ఇక్కడ అంటే యూనివర్స్ చూడాలనుకుంటుంది. ఆఫ్ కోర్స్ ఇది ఒక యూనివర్స్ ప్యాటర్న్ అని కూడా మీరు అనుకోవచ్చు. సో డెఫినెట్ గా నేనైతే ఇక్కడ ఒకటే చెప్తానండి, మీరు చూసే పర్సెప్షన్ చేంజ్ అవ్వాలండి. మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కాకుండా వేరే వ్యక్తుల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కానీ, లేకపోతే మీకు ఈ సిచ్యువేషన్ లో ఎలా డీల్ చేయాలో అర్థం కాకపోతే వేరే వాళ్ళ సజెషన్స్ తీసుకొని అయినా సరే మీరు ఇది హ్యాండిల్ చేయగలరు. బట్ భయపడాల్సిన అవసరం అయితే లేదండి. యాక్చువల్ గా మీ హార్ట్ లోనే ఆన్సర్స్ అన్ని ఉన్నాయి, కానీ అవి మీరు చూడడానికి రెడీగా లేరు. మీరు ఏంటంటే బాగా డిప్రెస్ అయిపోయారండి. మనీ విషయంలోని ప్రాబ్లమ్స్ ఉంటే ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. సో డెఫినెట్ గా మీకు నేను చెప్పేది ఏంటంటే ఎక్కువ వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. విత్ టైం ఇదంతా కూడా క్లియర్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీలో కొంతమంది ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదండి. సో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఈ టైంలో ఏంటంటే కేర్లెస్ గా ఉండొద్దండి. బిగ్ బిగ్ స్టెప్స్ వేయడం, లైక్ ఏంటంటే ఇది రావాలి అనుకొని మళ్ళీ ఇంకేదో చేయడం, ఆర్ ఇది రావడం కోసం అని చెప్పేసి మళ్ళీ అంటే ఎవరిదైనా సపోర్ట్ తీసుకోవడం, అంటే ఈ టైంలో ఏంటంటే తొందరపడాల్సిన అవసరం లేదండి. ఇది కూడా ఏంటంటే టైం పడుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నట్టయితే ఇన్వెస్ట్ చేయొద్దండి. ఎందుకంటే మీరు అంటే ఆలోచించకుండా ఈ టైంలో ఇది చేసేయాలి అని ఒక డెస్పరేషన్ లో చేస్తే తర్వాత చాలా ఇబ్బంది పడతారు. దానివల్ల మీకు ఏంటంటే ప్రాబ్లమ్స్ అయినవైతే రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. అంటే ప్రాబ్లమ్స్ అంటే ఇంకేంటో కాదు, ఇది మనీ మళ్ళీ మీ దగ్గరికి చేరాలి అంటే చాలా టైం పట్టేస్తుంది. ప్రాఫిట్ వస్తుందో రాదో పక్కన పెడితే మీరు పెట్టిందే రావడానికి మీకు చాలా టైం పట్టడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మనీ విషయంలోని ఈ టైంలో ఏంటంటే ఫినాన్షియల్ గా గ్రోత్ ఉండాలి, లైఫ్ బెటర్ అయిపోవాలి అని డెస్పరేషన్ కాకుండా మీ వరకు మీరేంటంటే చేస్తుంది కరెక్ట్ గా చేస్తున్నారా, మనీని కరెక్ట్ గా హ్యాండిల్ చేస్తున్నారా లేదా, మీకోసమే మీరు ఆలోచించుకొని మనీని హ్యాండిల్ చేస్తున్నారా లేదా అనేది చూసుకుంటే లాంగ్ రన్ లో గ్రోత్ కనిపిస్తుందండి. ఫినాన్షియల్ గా స్టెబుల్ అవుతారు మీరు. సూనర్ లేటర్ ఇది జరుగుతుంది. కాకపోతే దానికి టైం పడుతుంది అనమాట. అంటే మంత్స్ పీరియడ్ కాదు, ఇయర్స్ పీరియడ్ పడుతుంది. సో దానివల్ల మీకు ఏంటంటే కొంచెం అనీజీగా అనిపిస్తుంటదండి. అంటే ఈ గ్యాప్ లో మీరు ఎలా ఫీల్ అవుతుంటారంటే డబ్బులు అనేవి వస్తున్నా సరే నిలబడతాయా లేదా, అసలు మన పరిస్థితి ఏంటి, మన లైఫ్ బెటర్ అవుతుందా లేదా ఇలా అనిపిస్తుంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే మీరేంటంటే మీ ఫినాన్షియల్ స్టెబిలిటీని అయితే చూసుకుంటారండి. ప్రాబ్లం ఏం లేదు. అంత మరీ ఛాలెంజెస్ ఫేస్ చేస్తారని నాకు అనిపించట్లేదు. కాకపోతే ఇక్కడ యూనివర్స్ మీకు ఓవరాల్ గా ఒక పాయింట్ చెప్తుంది. అదేంటంటే డబ్బులు ఖర్చు పెట్టిన దగ్గరైనా లేకపోతే ఆ, డబ్బులు తీసుకుంటున్న దగ్గరైనా మొత్తానికి మనీ విషయంలోనే ఏంటంటే మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోండి. మీకోసం మీరు ఆలోచించుకోండి. వేరే వ్యక్తుల గురించి వేరే సిచ్యువేషన్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. మీకోసం మీరు ఆలోచించుకొని అంటే మీరు ఇది కరెక్ట్ అనుకొని బిలీవ్ చేసి స్టాండ్ తీసుకోవడం చేస్తే సరిపోతుంది. మనీ అనేది మీ చేతుల్లోనే ఉంటది. బట్ మీరేంటంటే ఇక్కడ వేరే వాళ్ళు సఫర్ అవుతున్నారు, లేకపోతే ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, సో మనమే కోఆపరేట్ చేయాలి, మనం హెల్ప్ చేయకపోతే ఎలా అవుతుంది అంటే అలా అని చెప్పి మరి హెల్ప్ చేయొద్దు అంటే టఫ్ గా ఉండండి అని నేను చెప్పను. బట్ మీకు ప్రాబ్లం లేదు, మీరేంటంటే కొంత ఫినాన్షియల్ గా సపోర్ట్ చేసినా పర్వాలేదు అనుకుంటే చెయ్యొచ్చు. బట్ మీరేంటంటే స్థాయికి మించిపోయి చెయ్యాలనుకుంటే మాత్రం ఇది టైం కాదండి. ఈవెన్ ప్రాపర్టీస్ ఎవరికైనా సరే రావాల్సి ఉంటే అంటే ఇప్పుడు యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ అంటే వారసత్వంగా మీకు రావాల్సిన ఆస్తులు ఉంటాయి కదా, ఇలాంటి విషయాల్లో కూడా ఏంటంటే ఈ టైంలోనే మీరు ఇదే చెయ్యాలి, ఇలా చేస్తే మనకు వచ్చేస్తుంది ఆర్ ఇలా మనం మాట్లాడితే వచ్చేస్తుంది అనుకుంటే అది వర్కౌట్ అవ్వదండి. చాలా తెలివిగా మాట్లాడాలి. ఒకవేళ మీకు ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకపోతే ఎవరిదైనా సజెషన్స్ తీసుకోవడం కానీ, లేకపోతే దీనికోసం వేరే వ్యక్తులతో డిస్కస్ చేసి థింగ్స్ ని హ్యాండిల్ చేయడం కానీ మంచిదండి. అంతేకాని మీరేంటంటే సోలోగా డెసిషన్స్ తీసుకోవడం, మీరు చేయాలనుకుంటుంది చేసేస్తే దానివల్ల మీరేంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తారంట. సో మీకు మీరుగా ఎలాంటి ప్రాబ్లమ్స్ తెచ్చుకోవద్దండి. ఈ టైంలో బేసిక్ గా మీ కార్డ్ సెట్ చూస్తున్నప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది అంటే మనీ విషయంలో మాత్రం మీరు తీసుకునే డెసిషన్స్ కానీ, మీరు ఏదైనా పర్చేస్ చేయాలనుకున్నా లేకపోతే మొత్తం మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటుంటారు కదా, ఆల్రెడీ చేసేస్తే విడిచిపెట్టియండి. అది టైంతో పాటు మీకు పేషెన్స్ ఉండాలి కానీ సెటిల్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు చేయాలనుకుంటుంది ఎలా ఉంటుందంటే కొంత డేంజరస్ సిచ్యువేషన్స్ ని మీ లైఫ్ లోకి మీరే ఇన్వైట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అందుకే మీరు ఏంటంటే మనీ విషయంలోనే ఏంటంటే ఇదే చేసేయాలి, ఇలానే చేసేయాలి అని కాకుండా మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకొని ఇది మీకు ఎంతవరకు అవసరం, ఈ టైంలో ఇది నిజంగానే మీకు అవసరమా అని మీరు ప్లాన్ చేసుకొని చేస్తే మాత్రం వర్కౌట్ అవుతుందండి. ఏదైనా పర్చేస్ చేయొచ్చు, ఏదైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, కానీ అది ఎలా ఉంటుందంటే మీరు తొందరపడిపోయి చేసేసినట్టు ఉండకూడదండి. పేషెన్స్ తోని ప్రతిదీ క్యాల్కులేట్ చేసినట్టు ఉండాలన్నమాట. అప్పుడే మీకు థింగ్స్ ఏంటంటే బెటర్ అవుతాయి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో.
సో మీరేంటంటేనండి డిస్టర్బ్డ్ గా ఉన్నారండి. ఫినాన్సెస్ విషయంలో ఎందుకో కానీ సాటిస్ఫాక్షన్ లేదు మీకు. అంటే ఎంత సంపాదిస్తున్నా అయితే మీ చేతుల్లో ఉండట్లేదు. లేకపోతే మీకేంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అనేవి సెటిల్ అవ్వట్లేదండి. దానివల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే మేబీ ఇది సెటిల్ అవ్వదేమో, అంటే లైఫ్ లో అన్ని రోజులు ఇలానే ఉంటుందేమో అని ఫీల్ అవుతున్నారు. లేకపోతే ఫినాన్షియల్ గా గ్రోత్ అనేది ఉండదేమో, మీ పరిస్థితి ఇంతేనేమో అని అనుకుంటున్నారు. కానీ నేను చెప్తున్నాను కదండి, ఇక్కడ మీ చుట్టూ ఉన్న పర్సన్స్ ఎవరినైనా సరే హెల్ప్ చేయమని అడగండి. వాళ్ళ సపోర్ట్ అయితే తీసుకోండి. వాళ్ళ సపోర్ట్ తీసుకున్నా సరే మీ సిచ్యువేషన్స్ బెటర్ అవుతాయి. ఎందుకంటే మీకు మీరు ఆలోచిస్తున్నప్పుడు కొన్ని ఇమాజిన్ చేసుకుంటున్నారండి. అంటే ఇల్యూషన్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఒరిజినల్ గా సిచ్యువేషన్ అంత కాంప్లికేటెడ్ కాదు. కాకపోతే మీ హార్ట్ ని మీరు ఓపెన్ చేయలేకపోతున్నారు కాబట్టి, అంటే మీ హార్ట్ లో ఉన్న ఆన్సర్స్ కూడా మీకు ఏంటి అనేది అర్థం అవ్వట్లేదండి. మీ మైండ్ లో వస్తున్న థాట్సే కరెక్ట్ అని ఫీల్ అవుతున్నారు. అంటే మీకు మీరు ఇలా ఇమాజిన్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా థింగ్స్ అనేవి ఏంటంటే టైంతో పాటు సెటిల్ అయిపోతాయండి. ప్లస్ మీకున్న అంటే ఈ క్రైసిస్ అనేవి సెటిల్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు కానీ, బట్ మీకు పేషెన్స్ ఉండాలండి క్లియర్ గా చెప్పాలంటే. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీలో కొంతమంది చూడండి, ఏదైనా హౌస్ ప్లాన్ చేద్దాం లేకపోతే ఏదైనా పర్చేస్ చేద్దాం అనుకుంటే, ఆర్ ఏదైనా ఒకటి అకేషన్ ఉంది, సో దానికోసం అని చెప్పి మనీ అవసరం అనుకుంటే, సో ఇలాంటివన్నీ కూడా మీకేంటంటే బాగా వర్కౌట్ అవుతాయండి. ఎక్కడో కానీ మీరేంటంటే సెలబ్రేట్ చేసుకోవడం కనిపిస్తుంది. అంటే కొంతమందికి ఏంటంటే సాలరీ హైక్ అనేది రావడం కానీ, లేకపోతే కొంతమందికి ఏంటంటే మనీ విషయంలోని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వాళ్ళు గ్రోత్‌ని చూడడం కానీ, ఇలాంటివి జరుగుతాయి. చాలా పాజిటివ్ వైబ్స్ కూడా వస్తున్నాయి. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఈ టైంలోనేంటంటే, మీకొస్తున్న థాట్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోండి. మీ మైండ్‌ని మీరు కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే, మీ హార్ట్‌ని ఓపెన్ చేస్తే అక్కడే ఆన్సర్స్ అన్నీ ఉన్నాయి. కానీ మీరేం చేస్తున్నారంటే, మీ హార్ట్‌ని క్లోజ్ చేసుకున్నారు. మీ మైండ్‌లోకొస్తున్న థాట్స్‌ని మీరేంటంటే ఎంటర్‌టైన్ చేస్తున్నారనమాట. ఆర్ దాన్ని ఫాలో అవుతున్నారు. అందుకే మీకేంటంటే థింగ్స్ కాంప్లికేటెడ్‌గా అనిపిస్తున్నాయి. సో బేసిక్‌గా మీ హార్ట్‌లో ఉన్న ఆన్సర్స్‌ని మీరు యాక్సెప్ట్ చేసి ఆ ఫ్లోలో కానీ వెళ్తే, పర్సన్స్ చెప్తుంది మీకు అర్థమవుతది. ఆర్ ఎవరిని అడగాలి, ఎలా ఈ థింగ్స్‌ని డీల్ చేయాలి అనేది కూడా మీకు అర్థమవుతుందండి. సో దట్ మీరేంటంటే థింగ్స్‌ని బెటర్ చేసుకోగలుగుతారు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆఫ్‌కోర్స్ మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో మీ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకుంటే ఇంకా మంచిది. బట్ ఫ్యామిలీ సపోర్ట్ చేయట్లేదు అంటే, ఫ్యామిలీ లైక్ ఫ్రెండ్స్ ఉంటారు కదా! అలాంటి వాళ్ళ సపోర్ట్ అయినా తీసుకోవచ్చండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే పర్టికులర్ గా ఈఎఫ్కే ఎల్క్యూఆర్ డబ్ల్యూఎక్స్ లెటర్స్ తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ ఫినాన్సెస్ రిలేటెడ్ సిచ్యువేషన్స్ కి యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో ఈ రీడింగ్ లో బేసిక్ గా మీలో చాలా మందికి డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయండి. కొంతమందికి ఏంటంటే అప్పుల బాధలు ఉంటాయి, అంటే అప్పు చేసేస్తారు. కొంతమంది అప్పు ఇస్తారు, కొంతమందికి ఏంటంటే ఇన్వెస్ట్ చేస్తారు, కొంతమంది ఏంటంటే పర్చేస్ చేస్తారు, కొంతమందికి ఏంటంటే ఈ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ దగ్గర కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. కొంతమందికి ఏంటంటే డబ్బులు వస్తున్నట్టే వస్తుంటాయి, ఖర్చు అయిపోతుంటాయి. సో ఓవరాల్ గా మీ సిచ్యువేషన్స్ కి యూనివర్స్ ఏం చెప్తుంది అనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్ గా మీరు చాలా కేర్ఫుల్ గా ఉండే పర్సన్ అండి. అంటే ఎవరిని అంత ఈజీగా ట్రస్ట్ చేసేసి, అంటే పర్టికులర్ గా మనీ విషయంలో ట్రస్ట్ చేయడం కానీ, మనీ విషయంలో కోఆపరేటివ్ గా ఉండడం కానీ ఆ టైప్ అయితే కాదు. ప్రతిదీ కూడా కేర్ఫుల్ గా థింక్ చేస్తారు. అఫ్ కోర్స్ అలా అని చెప్పి హార్ట్‌లెస్ కూడా కాదు. ఎవరైనా సరే మీకు సపోర్ట్ అడిగితే మీరేంటంటే సపోర్ట్ చేసే టైపే. అంటే ఎలా చెప్పాలంటే, మీకు ఆ పర్సన్స్ తో గుడ్ రిలేషన్‌షిప్ ఉంది. లేకపోతే మీరేంటంటే గుడ్ కనెక్షన్స్ మెయింటైన్ చేస్తారు అంటే డెఫినెట్ గా వాళ్ళకి సపోర్ట్ చేసే టైప్ అండి. అండ్ అలా అని చెప్పి మీరేంటంటే ఆహ్, ఎదుటి వ్యక్తుల నుంచి ఏదో ఆశించే రకం కూడా కాదు. యాక్చువల్ గా ఏంటంటే బ్యాలెన్స్డ్ గా ఉండడానికి ట్రై చేసే టైప్ అని చెప్పొచ్చండి. మీ నేచర్ కానీ చూస్తున్నట్టయితే. సో బేసిక్ గా మీరేంటంటే ఫినాన్షియల్ గా కొంత స్టెబుల్ గానే ఉన్నారు. అంత ప్రాబ్లమ్ ఏమి ఉన్నట్టు నాకైతే అనిపించట్లేదు.
మేబీ కొంతకాలం క్రితం మీరు సపోజ్ ఎవరికైనా డబ్బులు ఇచ్చేసి ఉంటే మీ డబ్బులు మీకు వస్తాయా రావా అంటే పర్సన్స్ కోఆపరేట్ చేయట్లేదు, ఎందుకో కానీ వాళ్ళు ఇంతకు ముందు వేరేగా ఉన్నారు, ఇప్పుడు కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నారు, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి అని డౌట్ ఉంటే ఈ పర్సన్స్ మీ డబ్బులు మీకు ఇచ్చేస్తారండి. వాళ్ళకి ఏంటంటే ఇవ్వకూడదు అంటే మీ నుంచి తప్పించుకొని తిరగాలి అనే ఇంటెన్షన్ లేదు, కాకపోతే వాళ్ళ పరిస్థితి మేబీ ఏంటంటే డిఫరెంట్ గా ఉండుంటది. దానివల్ల మీకు ఎలా అనిపిస్తుంది అంటే వీళ్ళు ఎవరేమో, వీళ్ళకి ఎలాంటి ఇంటెన్షన్స్ ఉన్నట్టున్నాయి, అందుకే మనల్ని ఏంటంటే సైడ్ చేస్తున్నారు వీళ్ళకి అంటే ఇప్పుడు ఇచ్చే ఆలోచన ఉంటే సిన్సియర్ గా వాళ్ళు చెప్పుకోవాలి, ఇవ్వకపోయినా సరే ఇవ్వలేము అని చెప్పుకోవాలి. బట్ మిస్లీడ్ చేయడం ఏంటి, ఒకసారి ఇస్తామని చెప్పి ఒకసారి ఏంటంటే మళ్ళీ తర్వాత అన్నట్టుగా మాట్లాడడం ఏంటి అంటే మీరు ఎవరికైతే డబ్బులు ఇచ్చారో ఆ వ్యక్తులు ఏంటంటే మాటలు మారుస్తున్నట్టు ఉన్నారండి. దానివల్ల మీకు ఏంటంటే ఇక్కడ క్లారిటీ లేకపోవడం వల్ల ఫుల్ గా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సో వాళ్ళని ఏంటంటే ట్రస్ట్ చేయాలా వద్దా అనే పాయింట్ లో మీకు ఏం అర్థం అవ్వట్లేదు. బట్ నేను చెప్తున్నాను కదండి, ఇది కొంతకాలం ఉంటుంది. దీనివల్ల మీరు ఏంటంటే ఈ పర్సన్స్ జడ్జి చేయడం కానీ లేకపోతే ఈ పర్సన్స్ విషయంలో ఏంటంటే ఏవో బిగ్ డెసిషన్స్ తీసుకొని ఏదో బిగ్ వేలో యాక్షన్ తీసుకోవాలని చూడడం కానీ ఏం చెయ్యొద్దండి. ఎందుకంటే మీరు అలా చేసేసినా సరే తర్వాత మళ్ళీ రియలైజ్ అవుతారు ఆ పర్సన్ కి అంటే ఇచ్చే ఇంటెన్షన్ ఉంది కానీ వాళ్ళ సిచ్యువేషన్స్ బాగాలేక ఇవ్వలేదు అని. సో మీరు ఏంటంటే నేను చెప్తున్నాను కదా, డెఫినెట్ గా ఆ ఈ పర్సన్స్ కి అయితే మాత్రం మనీ ఇచ్చే ఉద్దేశమే ఉంది కాబట్టి ఎక్కువ నెగిటివ్ గా ఆలోచించొద్దు. మీరు నెగిటివ్ గా ఆలోచించడం స్టార్ట్ చేస్తే మీరు నెగిటివ్ గా రియాక్ట్ అవ్వడం కూడా స్టార్ట్ అవుతుందండి. దానివల్ల మళ్ళీ వాళ్ళకి మీకు మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి ఇవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా ఇవ్వకుండా నెగిటివ్ గా చేంజ్ అయిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటివి అయితే వద్దిక్కడ. మీరు కొంచెం అంటే ఈ విషయంలో ఏంటంటే ఏదైతే ఆలోచిస్తున్నారో ఎక్కువ ఆలోచించొద్దండి. అఫ్ కోర్స్ ఆ పర్సన్స్ ఏంటంటే కొన్నిసార్లు మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నట్టు మీకు అనిపిస్తూ ఉండొచ్చు. బట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే వాళ్ళకి అవకాశం లేక అలాంటి పనులు చేస్తున్నారండి. కానీ వాంటెడ్ గా అంటే మిమ్మల్ని ఇలా చెయ్యాలని మాత్రం చెయ్యట్లేదు. సో ఇక్కడ మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోకపోతే మంచిది. ఈవెన్ మీలో కొంతమంది ఏంటంటే మనీ తీసుకొని అంటే ఆ అప్పు అనేది తీర్చలేక సఫర్ అవుతున్నారు. లైక్ ఏంటంటే ఎందుకో కానీ మీకు అనిపిస్తుంది మనం అసలు వీళ్ళ అప్పు తీర్చగలమా లేదా, అసలు పరిస్థితి ఏంటి, వీళ్ళని ఎలా హ్యాండిల్ చేసేది, ఇలా డౌట్ పడుతున్నట్టయితే నేనే చెప్పేస్తున్నానండి, ఇది వర్కౌట్ అవుతది. మీరేంటంటే వాళ్ళ అప్పు తీర్చగలరు. కాకపోతే కొన్ని చేంజెస్ చేసుకోవాలండి. పర్ఫెక్ట్ గా ప్లానింగ్ అనేది చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎక్కడో కానీ మీరేంటంటే మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రాలేకపోతున్నారండి. కొన్ని చేంజెస్ అనేవి క్లియర్ గా చేసుకోవాలి అని మీకు తెలుస్తున్నా సరే ఆ చేంజెస్ చేసుకోవడానికి మెంటల్ గా ప్రిపేర్డ్ గా లేరు. సో మీరేంటంటే ఎక్కడో భయపడుతున్నారు. ఇది నేను తీర్చలేను, ఇది నా వల్ల అవ్వదేమో, నేను హ్యాండిల్ చేయలేనేమో అని అనుకుంటున్నారు. కానీ మీరు ఇలా నెగెటివ్ థాట్స్ తోని డిస్ట్రాక్ట్ అవ్వకుండా మీలో వచ్చిన చేంజెస్ ఎలాంటివి ఆర్ మీరు ఇంకా ఎలా చేంజ్ అవ్వాలి, అసలు ఇలా తీర్చాలి అంటే మీకున్న సోర్స్ ఏంటి అని ఇప్పటి నుంచే మీరు ఏంటంటే కరెక్ట్ గా ప్లాన్ చేసుకొని ఒక్కొక్క స్టెప్ కేర్ఫుల్ గా వేస్తే వాళ్ళ డబ్బులు మీరు ఇచ్చేస్తారండి. మీకు ఈ ప్రాబ్లం కూడా లేదు. ఈవెన్ మీలో ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేయాలి, ఏదైనా సరే అంటే ఒకటి పర్చేస్ చేయాలి ఇలాంటి కేటగిరీలో కానీ అనుకుంటున్నట్టయితే ఇది గుడ్ టైం అండి. మీరు ఏదైనా చెయ్యొచ్చు. అయితే మీకు రిజల్ట్ అనేది వెంటనే కనిపించదు. బట్ డెఫినెట్ గా మీరు చేయొచ్చు. అంటే మీకు ఎలా అనిపిస్తుంది అంటే మనం అనవసరంగా ఇన్వెస్ట్ చేసేసామేమో, ఇన్వెస్ట్ చేయకుండా ఉండాల్సిందేమో, మనీ అనేది ఏంటి వెంటనే రావట్లేదు, ఏం చేయాలి, అసలు ఎలా హ్యాండిల్ చేయాలి, ఇలా అనిపిస్తుందండి. కాకపోతే మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత మధ్యలోనే స్కిప్ చేసేసి మళ్ళీ తీసేసుకొని లేకపోతే మీరు ఏంటంటే పర్చేస్ చేసింది వద్దొద్దు ఇచ్చేయడమే మంచిది అలాంటి అంటే ఆలోచనలు అయితే అవసరం లేదండి. మీలో కొంతమంది ఏంటంటే ఇలానే ఆలోచిస్తుంటారు. సగంకి వెళ్ళిన తర్వాత ఎందుకు ఈ పని చేస్తున్నాం అని అనుకుంటారు. సో అలా కాకుండా లాస్ట్ వరకు ఉండిపోవాలండి స్టాండ్ తీసుకొని. డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. బట్ మధ్యలో మీరు వచ్చేస్తే మరి దానికి నేను చెప్పేదేం లేదు. సో మీరు ఇప్పుడు ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా, పర్చేస్ చేయాలనుకుంటున్నా ఇదైతే గుడ్ టైమే, మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్, ఎక్కువ బడ్జెట్ అయితే వద్దండి. జస్ట్ మీరు హ్యాండిల్ చేయగలరు, మీకంటూ ఇది లిమిటేషన్ అనుకొని అక్కడ వరకు వెళ్తే మాత్రం మీరు వర్కౌట్ చేసుకోగలరు. ఇది కూడా పెద్ద ప్రాబ్లం లాగా నాకైతే అనిపించట్లేదు. ఈవెన్ అంటే మీలో కొంతమంది ఏంటంటే ఫినాన్షియల్ గా గ్రోత్ అనేది చూస్తాం, అసలు వర్క్ చేస్తున్నాం కానీ సాటిస్ఫాక్షన్ లేదు, మనీ విషయంలో ఎందుకో కానీ ఇంకా అంటే మేము అనుకున్నంత స్థాయికి చేరలేదు, అసలు అలాంటి పరిస్థితి ఉందా అంటే మీరు మీ లైఫ్ లో ఇప్పుడు కరెక్ట్ పాత్ లో వెళ్తున్నారు. ఈ టైంలో మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మీ వైపు నుంచి మీరు ఇంకా ఏమైనా ప్లాన్ చేసుకొని మీరు ఇంకా ఏమైనా చేంజెస్ చేసుకుంటే అంటే ఏమవుతుంది, అవుట్కమ్ అనేది ఎలా వస్తుందా, లేకపోతే అవుట్కమ్ అనేది మేము అనుకున్నట్టుకు రాదా, సో రాకపోతే కష్టపడడం వేస్ట్ కదా, ఇలా ఏం కాకుండా
మీకు ఈ టైంలో ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయో, మీకు ఈ టైంలో ఏదైతే బాగా వర్కౌట్ అవుతుంది అని అనిపిస్తుందో అవన్నీ కూడా మీరు చేస్తే డెఫినెట్‌గా మీకేంటంటే సక్సెస్ అనేది ఉంటుందండి. మనీ ఫ్లో విషయంలో కూడా ఎవరు వర్రీ అవ్వద్దు. యాక్చువల్‌గా ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ రీడింగ్ చాలా పాజిటివ్‌గా ఉంది. అంటే థింగ్స్ అనేవి హోప్‌లెస్‌గా అనిపిస్తున్న ఈ మూవ్‌మెంట్‌లోని లేకపోతే సిట్యుయేషన్స్ ఎందుకో కానీ మీ ఫేవర్‌లో వర్కౌట్ అవ్వట్లేదు అని అనిపిస్తున్నా సరే, సూన్ మీరేంటంటే మీ డెస్టినేషన్‌కి రీచ్ అవుతారండి. మీ ఫినాన్షియల్ స్టేటస్ అనేది చాలా బెటర్ అవుతది. కంపేర్డ్ టు అదర్ 2 రీడింగ్స్ మీ ఫినాన్షియల్ స్టేటస్ అనేది బెటర్‌గా కనిపిస్తుంది నాకు యాక్చువల్‌గా చెప్పాలంటే. సో, టైమ్ బీయింగే ఇలాంటి సిట్యుయేషన్స్ అండి. వచ్చే రోజుల్లోనేంటంటే మీరేంటంటే మళ్ళీ కూడా స్టెబుల్ అయిపోతారు. ఈవెన్ నేను చెప్తున్నాను కదా! యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ విషయంలో కూడా థింగ్స్ ఎక్కడో వర్కౌట్ అవ్వట్లేదు. ఆ పర్సన్స్ ఇచ్చేస్తాం అని చెప్తున్నారు కానీ ఇవ్వట్లేదు. లేకపోతే ఆ పర్సన్స్ ఏంటంటే కోఆపరేట్ చేస్తున్నట్టే చేస్తున్నారు కానీ ఎందుకో లాస్ట్ మినిట్‌లో ఇలా అవుతుంది. అసలు వస్తదా? రాదా? రాదేమో అలాంటివేం వద్దండి. వస్తది. మీరు ఏదైతే డిజర్వ్ చేస్తారో యూనివర్స్ అది తీసుకొచ్చి మీకిస్తుంది. ఖచ్చితంగాను థింగ్స్ ఏంటంటే సెటిల్ అవుతాయండి. కాకపోతే మీరు అంటే ఒక బ్యాడ్ థింగ్ జరగగానే అదే ఫైనల్ అన్నట్టుగా డిసైడ్ అవ్వకూడదు. అంటే ఇప్పుడు ఒక మూవీ చూసినప్పుడు ఇంటర్వల్ సీన్ అనేది ఎప్పుడు కూడా అంత పాజిటివ్‌గా ఉండదు. ఒక సస్పెన్స్ లాగో లేకపోతే మేబీ అదే ఒక ఎండింగ్ సీన్ లాగా అనిపించినట్టు ఉంటది. బట్ ఇంకా క్లైమాక్స్‌కొచ్చే వరకు కూడా ఏమవుతదో ఎవరికీ తెలీదు. సేమ్ అండి. మీరేంటంటే ఇంటర్వల్ సీన్‌ని చూసి క్లైమాక్స్‌లాగా ఫీల్ అయితే మూవీ మొత్తం చూడలేరు. అండ్ అది అయిపోయినట్టే అనిపిస్తది. బట్ లాస్ట్ వరకు చూస్తేనే ఏమవుతుందో తెలుస్తుంది కదా! మీ సిట్యుయేషన్ కూడా ఫినాన్సెస్ విషయంలో అంతేని. ఏది కూడా మీకు మీరు అప్పుడే డిసైడ్ అయిపోవద్దు. ఏది ప్రెడిక్ట్ చేసుకోవద్దు. కాకపోతే మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకుంటూనే ఉండాలి. మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు వస్తూ వర్క్ చేస్తూనే ఉండాలి. అలా ఉంటేనే మీ సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయండి. అంటే ఇంకా ఎన్‌లైటన్ అవ్వాల్సింది చాలా ఉంది. సో, కొన్ని సిట్యుయేషన్స్‌లో క్లారిటీ తెచ్చుకోండి. మెయిన్ మనీ విషయంలో మాత్రం క్లియర్‌గా ఉండాలండి. ఈ టైంలో ఈవెన్ మీకు అప్పు చేయాల్సిన అవసరం వచ్చినా సరే చెయ్యొచ్చండి. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, దీనికి మళ్ళీ మీరు ప్లాన్ చేసుకొని, ముందే అంటే ఎలా హ్యాండిల్ చేయాలి, ఏంటి పరిస్థితి అనేది కూడా డిసైడ్ చేసుకొని మీరేంటంటే అప్పు తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను. మీకు ప్లానింగ్ లేకుండా మీరు తీసుకున్నా, మళ్ళీ దీనికోసం ప్లాన్ చేయాల్సుంటుంది. అదేదో ముందే మీరు ప్లాన్ చేసుకుంటే కాన్ఫిడెంట్‌గా ఇది హ్యాండిల్ చేయగలుగుతారు. ఎక్కడో కానీ నాకేమనిపిస్తుందంటే సిట్యుయేషన్స్ అన్ని పూర్తిగా చూడకుండానే మిడిల్‌లోనే డ్రాప్ అయిపోయి మీరేంటంటే డెసిషన్స్ తీసుకుంటారేమో అని అనిపిస్తుంది. సో, అలా జరగకుండా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. మీరేంటంటే ప్రతిదీ కూడా కాలిక్యులేట్ చేసుకొని బ్యాలెన్స్‌డ్‌గానే సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేసే టైపు. అండ్ వ్యక్తుల విషయంలో కూడా కన్సిడరేట్‌గానే ఉంటారు. మరీ అంత సెల్ఫిష్ కాదు. సో, దానివల్ల మీరేంటంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి. థింగ్స్‌ని బెటర్‌గానే హ్యాండిల్ చేసుకోగలుగుతారు. కాకపోతే మధ్యలో కొన్ని సార్లు ఏమవుతుందంటే ఛాలెంజెస్ అనేవి కూడా ఉంటాయి. మరి వాటిని కూడా మీరు ఫేస్ చేయడానికి మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండాలండి. మనీ విషయంలోని డీలింగ్స్ అనేవి ఏంటంటే ఎవరికీ అంత ఈజీగా ఉండవు. మీకు కూడా సేమే. కానీ మీకేంటంటే బెటర్ అవుతాయండి. అదైతే నేను చెప్పగలను. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరిగాయండి. ఫినాన్సెస్ రిలేటెడ్‌గా. ఆఫ్‌కోర్స్ మీరు ఫినాన్షియల్‌గా స్టేబుల్‌గా ఉన్నప్పటికీ కూడా మేబీ కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీ లైఫ్‌లో జరిగాయి. అది మీరు కూడా అనుకోలేదు. అంటే మనీ విషయంలో కొంత లాస్ అవుతారు. లేకపోతే మనీ విషయంలోనేంటంటే కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ చూస్తారని అనుకోలేదు. బట్ ఇప్పుడైతే స్లోగా బెటర్ అవుతున్నారు. స్లోగా మీ సిట్యుయేషన్స్‌ని బెటర్ చేసుకోవడానికి కూడా మీరు ట్రై చేస్తున్నారు. లైక్ ఏంటంటే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ ఏదో మనీ రిలేటెడ్‌గా మీకొక ట్రామాని క్రియేట్ చేసిందండి. ఈ ట్రామా నుంచి స్లోగా ఇప్పుడిప్పుడే హీల్ అవుతున్నారండి. సో, బేసిక్‌గా ఇక్కడేంటంటే మీరు మరికొంచెం హీల్ అయిన తర్వాత, మరికొంచెం కాన్ఫిడెంట్‌గా ఉన్న తర్వాత మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. ఫినాన్సెస్ రిలేటెడ్‌గా మాత్రం నేను చెప్తున్నాను కదండీ! మీ సిట్యుయేషన్ అయితే బెటర్ అవుతుందండి. మేబీ ఇక్కడి నుంచి ఒక 1 ఇయర్‌లో ఏమైనా సరే చేంజెస్‌నయితే మీరు చూస్తారు. బట్ ఓవరాల్‌గా నేను చెప్తున్నాను కదండీ! మీరు ఇప్పటి నుంచే అంటే హీల్ అవుతున్నారు, బెటర్ అవుతున్నారు కాబట్టి ప్రాపర్‌గా కాలిక్యులేట్ చేసుకోవడం కానీ, ప్రాపర్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం కానీ చేస్తే డెఫినిట్‌గా ఇక్కడి నుంచి మీకేంటంటే మూవ్‌మెంట్ కనిపిస్తది. గ్రోత్ కూడా కనిపిస్తది. ఫినాన్షియల్‌గా పెద్ద మీరు ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు ఇక్కడి నుంచి అని నాకైతే అనిపించట్లేదు. కాకపోతే చెప్పాను కదా! ఏది కూడా వెంటనే డిసైడ్ అయిపోద్దండి. అదే కన్‌క్లూజన్ అని అనుకుంటే ఇంకా చాలా ఉంటదనమాట దానికి స్టోరీ. సో, అనవసరంగా అంటే మిమ్మల్ని మీరేంటంటే స్ట్రెస్ చేసుకొని అంటే అంత కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ ఫేస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. బేసిక్‌గా మీరు హీల్ అవుతున్నారు కాబట్టి డెసిషన్స్ తీసుకున్న దగ్గర కూడా అంటే కరెక్ట్‌గా తీసుకోవడానికి ట్రై చేయండి. పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయి చూడండి. బ్యాడ్ థింగ్స్ జరిగినవి అవన్నీ దృష్టిలో పెట్టుకోండి. కానీ అవి మిమ్మల్ని ఎఫెక్ట్ చేయకుండా చూసుకోండి. అంటే పాస్ట్‌లో నాకిలా జరిగింది కదా! మళ్ళీ అలా జరుగుతదేమో, నేనది హ్యాండిల్ చేయగలనో లేదో అవన్నీ వద్దండి.
పాస్ట్ అయిపోయింది. సో ఇక్కడి నుంచైనా సరే మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటి, మీరు అంటే ఏ రకంగా మూవ్ అవ్వాలి, ఇది మీరు చూసుకోవాలండి. సో పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనేదేంటంటే, మీ గ్రోత్‌కి యూజ్ అవ్వాలి. అది ఏంటంటే, మీరు ఒక లెసన్ నేర్చుకున్నారు కాబట్టి, మళ్ళీ ఆ మిస్టేక్ జరగకుండా చూసుకోవాలి. అంతేకాని పాస్ట్‌లో ఇలా జరిగింది కాబట్టి, మళ్ళీ అలానే జరుగుతుందని మీకు మీరేంటంటే డౌన్ అయిపోతే మీరిది హ్యాండిల్ చేయలేరు. సో, ఇదంతా మీ చేతుల్లోనే ఉందండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.